హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2020లో విడుదలైన యువర్ ఐస్ టెల్ అనే జాపనీస్ రొమాంటిక్ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాము. గతంలో ఏదో ఒక పెద్ద తప్పు చేయడం వల్ల మన హీరోయిన్ ఆంటోనియో 3 సంవత్సరాలు జైల్లో ఉండాల్సి వచ్చింది. అతను ఇప్పుడే జైలు నుంచి విడుదలయ్యాడు. అతనికి తెలిసిన వాళ్ళు లేరు, బ్రతకడానికి అతని దగ్గర కావాల్సినంత డబ్బులు కూడా లేవు. కాబట్టి ఇంకా తోచిన పార్ట్ టైం జాబ్, డెలివరీ పనులు అన్నీ కూడా చేయడం మొదలు పెడతాడు. ఎంతో కొంత డబ్బుల్ని ముందు సంపాదించి అతని బ్రతుకు అతను చూసుకోగలగడానికి. ఆంటోనియో చాలా జాబ్ హంటింగ్ చేసిన తర్వాత అతనికి ఒక పార్కింగ్ లాట్లో అయితే కేర్ టేకర్ జాబ్ అయితే వస్తుంది. సింపుల్గా వాచ్మ్యాన్ లాంటి పొజిషన్ అనుకోండి. వచ్చి పోయే వెహికల్స్ అన్నిటిని కూడా చూస్తూ ఉండాలి. అతనికి ఒక చిన్న గది కూడా ఇస్తారు ఉండడానికి. ఆ గది లోపల చిన్న టీవీ కూడా ఉంటుంది. ఇంకా ప్రశాంతంగా ఇక్కడ బ్రతకచ్చులే అని అయితే అతను అనుకుంటాడు. ఆంటోనియో కన్నా ముందు ఈ జాబ్ని ఎవరో ఒక ముసలాయన చేసేవాడంట. అతనేమో చెప్ప పెట్టకుండా ఎక్కడికో పారిపోయి ఉంటాడు. కాబట్టి ఈ పొజిషన్ ఆంటోనియోకి వచ్చి ఉంటుంది. కాసేపటికి గది లోపలికి కారి అనే ఒక అమ్మాయి అయితే వచ్చి ఆంటోనియో తనకి ఎప్పటి నుంచో తెలిసినట్టు తెగ మాట్లాడేస్తూ ఉంటుంది. ఆంటోనియో కోసం ఫుడ్ కూడా తీసి ఇస్తుంది. ఆంటోనియో గమనిస్తాడు కారికి కళ్ళు కనిపించవు, తను ఒక బ్లైండ్ గర్ల్ అని. అందుకోసమే ఆంటోనియోని ఇంకెవరో అనుకొని తనైతే ఇక్కడికి వచ్చి ఇంతలా మాట్లాడేస్తుందని అతనికైతే అర్థమవుతుంది. కాసేపటికి మన కారి కూడా అర్థం చేసుకుంటుంది ఆమె ముందు కూర్చున్నది ఏ ముసలతనో కాదు, పర్సన్ మారాడని. ఇక్కడే ఆంటోనియో నోరిపి చెప్తాడు, నీకు బాగా తెలిసిన ఆ ముసలాయన ఎక్కడికో వెళ్ళిపోయాడంట. అందుకోసమే ఆయనకి బదులుగా నాకు ఈ జాబ్ ఇచ్చారు. ఇకపై నుంచి నేనే ఇక్కడ ఉండబోతున్నాను అని. కారీ కూడా ఇంట్లో ఒక్కతే ఉంటుంది కాబట్టి తను ఫ్రీక్వెంట్గా ఇక్కడ ఉండే ముసలాయనతో కలిసి టీవీ షో చూస్తూ టైం పాస్ చేసేదంట. ఇదే విషయాన్ని ఆంటోనియోకి చెప్పి ఆమెకి ఏదో పని ఉందని బయటకైతే వెళ్ళిపోతుంది. కరెక్ట్ టైంకి వర్షం పడడం కూడా స్టార్ట్ అవుతుంది. కారీ ఎక్కడికి కూడా కదలలేకపోతుంది. అందుకోసమే లోపల నుంచి ఆంటోనియో బయటికి వచ్చేసి కారీని మళ్ళీ రూమ్ లోపలికి పిలుస్తాడు. మన ఇద్దరం కలిసి నీకు ఇష్టమైన ఏదో ఒక ఫేవరెట్ టీవీ షో చూద్దాము, నీకు కూడా టైం పాస్ అవుతుంది కదా, బయట వర్షం తగ్గేంత వరకు నువ్వు నాతో కలిసి షో చూడొచ్చని అంటాడు. ఇద్దరు టీవీ షో చూస్తున్నంతసేపు కూడా ఏమీ మాట్లాడుకోరు. అంటే కారీ టీవీ షో చూడలేకపోతుంది, కానీ తను క్యారెక్టర్స్ ఏం మాటలు మాట్లాడుతున్నారు అవన్నీ కూడా జాగ్రత్తగా వింటుంది. ఇదే తనకి ఎంజాయ్మెంట్ లాంటిది. ఆంటోనియో నోటీస్ చేస్తాడు కారీకి కళ్ళు కనిపించకపోయినా సరే మిగిలిన సెన్సెస్ అన్నీ కూడా చాలా బాగా పనిచేస్తున్నాయని. కారీ ఆంటోనియోకి ఒక ఫుడ్ బాక్స్ని అయితే ఇచ్చి, బయట ఆలివ్ ప్లాంట్ ఉంటుంది, అది నాకు చాలా ఇష్టమైన ప్లాంట్, అది చచ్చిపోకుండా నువ్వే దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, రోజు నీళ్లు పోయడం అయితే అసలు మర్చిపోద్దని చెప్పి వెళ్ళిపోతుంది. ఆంటోనియోకి స్నానం చేసిన తర్వాత బాగా ఆకలిస్తుంది కాబట్టి కారీ ఇచ్చిన డబ్బాలో ఏముందో చూస్తే బ్రెడ్ బన్స్ ఉంటాయి. అది చాలా బాగుండటంతో మొత్తం ఖాళీ చేసేస్తాడు డబ్బాని. తర్వాత కారీ చెప్పినట్టే ఆ మొక్కకి నీళ్లు కూడా పోస్తాడు. కారీ బ్లైండ్ అయినా సరే ఇంట్లో ఒక్కతే ఉంటున్నా సరే అన్ని పనుల్ని తనంతలు తానే చేసేసుకోగలుగుతుంది. తను ఒక కాల్ సెంటర్లో కూడా పని చేస్తుంది. కస్టమర్స్ అందరూ తన్ని ఎంత ఇరిటేట్ చేస్తున్నా తన మొహం మీద ఉండే ఆ స్మైల్ మాత్రం ఎప్పుడు పోదు. ఎప్పుడు నవ్వుతూనే అందరితో మంచిగా మాట్లాడుతుంది. కానీ కారీ వల్ల బాస్ అయితే అంత మంచివాడు కాదు. ఎప్పుడు కారీని తప్పుగా టచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆంటోనియో పాస్ట్లో ఒక బాక్సింగ్ ఛాంపియన్ అంట. అతను ఏ బాక్సింగ్ క్లబ్లో అయితే ప్రాక్టీస్ చేసేవాడో ఇంతవరకు, ఇప్పుడు అదే క్లబ్ దగ్గరికి వచ్చి ఎందుకు అతని కోచ్కి ఇంకా ఆ క్లబ్ యొక్క ఓనర్ అయిన ఒక ముసలతనికి సారీ అయితే చెప్తాడు. క్షమాపణల్ని యాక్సెప్ట్ చేయమని చాలా వేడుకుంటాడు. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్న ఆంటోనియోని ఆపి మళ్ళీ తిరిగి ఫైట్ చేయడం మొదలు పెట్టమని, వాళ్ళ క్లబ్ కోసం ఫైట్ చేశాడంటే వాళ్ళ క్లబ్ బాగుపడుతుందని చాలా రిక్వెస్ట్ చేసి గ్లౌజెస్ని కూడా ఇస్తారు. కానీ ఆంటోనియో మళ్ళీ అయితే ఫైటింగ్ చేయాలనుకోవట్లేదని క్లియర్గా చెప్పేస్తాడు. ఆంటోనియో ఒక ఫోన్ బూత్ దగ్గరికి వచ్చి ఒక విధవరాలకి అయితే కాల్ చేసి ఆమెని కూడా క్షమాపణ అడుగుతాడు. ఈవిడ ఇంకెవరో కాదు, ఆంటోనియో గతంలో చంపేసిన వ్యక్తి యొక్క వైఫ్ అయి ఉంటుంది. ఈవిడ కొంచెం భయపడుతూ, ప్లీజ్ నాకు ఇంకొకసారి కాల్ చేయొద్దు, నేను నిన్ను క్షమించేశానని చెప్పాను కదా, మళ్ళీ కాల్ చేసి నాకు గతం గుర్తు చేయొద్దని. కారీ సాయంత్రం పని పూర్తి చేసుకొని బిల్డింగ్ లోపలికి వస్తూ ఉన్నప్పుడు ఆంటోనియో మనసులో అనుకుంటాడు, కాసేపు వచ్చి నాతో మాట్లాడితే బాగుండు, నాకు కూడా టైంపాస్ అవుతుంది కదా అని. కారీ ఎగ్జాక్ట్గా అదే చేస్తుంది. లోపలికి వచ్చేసిన తర్వాత ఆలివ్ ప్లాంట్ నుంచి స్మెల్ వస్తుంది. పువ్వులు వికసించినట్టున్నాయి. ఇంకా నీకు ఇక్కడ ఎక్కువసేపు కూర్చొని బోర్ కొట్టట్లేదా? మళ్ళీ ఇవాళ కూడా ఏదైనా టీవీ షో చూద్దామా? ఏంటి రూమ్లో కొంచెం వింత స్మెల్ వస్తుంది, నువ్వు బాగా ఎక్సర్సైజ్ చేసి వచ్చావు, ఏదిని స్వెట్ స్మెల్ అని అడిగినప్పుడు, లేదే నేనేం ఎక్సర్సైజ్ చేయలేదు అని విండో కూడా ఓపెన్ చేస్తాడు. ఏమన్నా బ్యాడ్ స్మెల్ బయటకు వెళ్తుందేమో అని. కాసేపటి తర్వాత లేట్ రియలైజేషన్గా మన ఆంటోనియోకి అర్థమవుతుంది ఈ స్మెల్ అంతా కూడా అతని షూస్ నుంచి వస్తున్నాయి. ఈ షూస్ని అతను ఇమీడియట్గా మార్చాల్సి ఉంటుందని. ముందు చెప్పుకున్నట్టే కారీకి కళ్ళు కనిపించట్లేదు కాబట్టి తనకి మిగిలిన సెన్సెస్ అన్నీ కూడా బాగా పనిచేస్తాయి. దానివల్లే హీరోకి రాని స్మెల్ కూడా తనకైతే వస్తుంది. ఇద్దరు టీవీ షో చూడడం మొదలు పెడతారు. కారీ అడుగుతుంది, ఆ షోలో ఉన్న హీరోయిన్ అందంగా ఉందా, తను ఎంత అందంగా ఉందో కొంచెం డిస్క్రైబ్ చేయమని.
హీరో వెంటనే అవును తను నిజంగానే బ్యూటిఫుల్గా ఉంది, తను ఇంకా నువ్వు అచ్చం సేమ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నారు అని అనగానే కారీ తెగ సంతోషపడిపోతుంది. కానీ ఇక్కడ ఆంటోనియో అయితే అబద్ధం చెప్పి ఉంటాడు. ఇద్దరు ఇయర్ రింగ్స్ వేరే వేరే అయి ఉంటాయి. కానీ కారీ సంతోషపడుతుంది కాబట్టి అతను కూడా నార్మల్గానే ఉన్నాడు. కారీ ఇంట్లో ఉండే ఒక సింక్ హోల్ దగ్గర గుడ్డ అడ్డుపడడం వల్ల నీళ్ళన్నీ కూడా క్లాగ్ అయిపోతాయి. దానివల్ల కారీ ఆ గుడ్డని లాగుదామని వెళ్ళినప్పుడు తను కాలు స్లిప్ అయితే పడిపోతుంది. దీనివల్ల తనకి ఒక చిన్న ఇంజురీ అయితే అవుతుంది. పెద్దదేం కాదు కాబట్టి తను ఆఫీస్ని అయితే మానకుండా స్టిక్ని పట్టుకొని అయితే నడిచేస్తూ ఉంటుంది. ఇద్దరు ఇవాళ కూడా అదే టీవీ షోని మళ్ళీ కంటిన్యూ చేస్తారు. కారీ ఈసారి ఆ టీవీ షోలో ఉన్న హీరోని డిస్క్రైబ్ చేయమని మన ఆంటోనియోని అడిగినప్పుడు ఏముంది ఆ హీరో కూడా హ్యాండ్సమ్గానే ఉన్నాడని అంటాడు. మరైతే నువ్వు కూడా హ్యాండ్సమ్గా ఉంటావా అని కారీ అతన్ని అడిగినప్పుడు ఆంటోనియోకి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. అతను యావరేజ్గా ఉన్నాడా లేకపోతే నిజంగానే హ్యాండ్సమ్గా ఉన్నాడో ఆబ్వియస్లీ అతన్ని ఎలా జడ్జ్ చేసుకోగలుగుతాడు కాబట్టి ఏం ఆన్సర్ అయితే ఇవ్వడు. అడిగిన ప్రశ్నకి సమాధానం రాకపోయేసరికి కారీ అస్యూమ్ చేసుకుంటుంది ఆంటోనియో హ్యాండ్సమ్గా లేడేమో, అతని ఈ విషయం చెప్పడానికి కొంచెం ఆలోచిస్తున్నాడని, అందుకోసమే అతన్ని కంఫర్టబుల్ ఫీల్ అయ్యేలా చేయడానికి ఏం పర్లేదులే అన్న, అందం కన్నా మనసే ముఖ్యం కదా అని అంటుంది. కారీని రోడ్ పైన ఒక కార్ అయితే వచ్చి ఆల్మోస్ట్ గుద్దైపోతుంది. తను జస్ట్ మిస్లో తప్పించుకోవడం వల్ల ఆల్రెడీ తనకి తగిలిన ఇంజురీ మీద మళ్ళీ కింద పడడం వల్ల ఇంకొక ఇంజురీ అయితే అవుతుంది. ఆంటోనియో కారీకి చిన్న యాక్సిడెంట్ జరిగిందని తెలుసుకొని తన్ని ఇంటి వరకు తీసుకురావడానికి అయితే అక్కడికి వెళ్ళిపోతాడు. ఇద్దరు ఒక బస్ కూడా ఎక్కుతారు. ఇక్కడే కారీ ఫస్ట్ టైం అతని పేరు అయితే అడుగుతుంది. అతని పేరు ఆంటోనియో అయి ఉంటుంది. అది కొంచెం ఇంగ్లీష్ నేమ్ కాబట్టి కారీ ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు కాబట్టి అతను మౌన వ్రతాన్ని పాటిస్తూ ఉంటాడు. ఇంకా మళ్ళీ సమాధానం రాకపోయేసరికి ఏం పర్లేదులే అన్న, నేను నిన్ను అంకుల్ అని పిలుస్తానులే అని అంటుంది. యాక్చువల్లీ కారీ ఇదివరకు ఒక ముస్లైన్తో టైంపాస్ చేసేది కాబట్టి ఇప్పుడు కూడా అదే పొజిషన్ని రీప్లేస్ చేస్తూ ఇంకొక ముస్లైన్ని ఆ జాబ్లో అపాయింట్ చేసి ఉంటారని అనుకుంటుంది. అందుకే తను కొన్ని రోజుల క్రితం నుంచి మాట్లాడుతూ ఉన్నది కూడా ఒక ముస్లైన్తోనే. అతని డీటెయిల్స్ని షేర్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాడేమో అని అంకల్ అని పిలవడానికి కూడా తయారైపోతుంది. కారీకి దెబ్బ తగలడం వల్ల తను సరిగ్గా నడవలేకపోతుంది. ఇది చూసిన ఆంటోనియో తన్ని ఉప్పు బండి ఎక్కించుకుందాం అనుకుంటాడు. కారీ అప్పటికి వార్న్ చేస్తుంది, నా ఇల్లు 4th ఫ్లోర్లో ఉంది, అంతవరకు ఎక్కగలుగుతావా అని. అయినా సరే ఆంటోనియోకి ఏం ప్రాబ్లం లేదంట. ఆ ప్రాబ్లం ఎందుకుంటుంది, బాబు అప్పుడే ప్రేమలో పడిపోయినట్టున్నాడు. ఉప్పు బండి ఎక్కించుకొని తన్ని అన్ని మెట్లయితే ఎక్కిన తర్వాత ఇంటి వరకు తీసుకొని వచ్చేస్తాడు. ఎలాగో ఇక్కడి వరకు వచ్చావు కదా, నా సింక్ హోల్ దగ్గర ఏదో ఒక క్లాత్ ఇరుక్కుపోయినట్టుంది, దానివల్ల ఇల్లంతా నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి, కొంచెం అది తీసి పెడతావా, నాకు అందట్లేదు అని అన్న తర్వాత ఆంటోనియో ఏం ప్రాబ్లం లేదని అతను లోపలికి వచ్చి ఆ గుడ్డని తీసిన తర్వాత చూస్తాడు. అది కారీ యొక్క ఇన్నర్ వేర్ అంట. దీనివల్ల వాళ్ళిద్దరి మధ్యన కాసేపు ఆక్వర్డ్ సైలెన్స్ అయితే మెయింటైన్ అవుతుంది. కారీ ఆంటోనియోకి థ్యాంక్స్ చెప్పేందుకు అతనికి 2 కాన్సర్ట్ టికెట్స్ని అయితే గిఫ్ట్ చేసి నువ్వు నీ ఫ్రెండ్ని తీసుకొని కాన్సర్ట్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేయని అయితే అంటుంది. ఆంటోనియో ఏం మాట్లాడకుండా అలా దిష్టి బొమ్మలా నుంచోవడం వల్ల కారీకి అర్థమవుతుంది ఆంటోనియోకి ఫ్రెండ్స్ ఎవరు కూడా లేరని. అందుకోసమే ఆంటోనియోనే అడుగుతాడు, కారీ మనిద్దరమే ఎందుకు ఆ కాన్సర్ట్కి వెళ్ళకూడదని. కారీ హ్యాపీగా ఫీల్ అయ్యి తర్వాత రోజు మంచిగా రెడీ అవుతుంది. తనకి అందరి అమ్మాయిలాగా ఏ డ్రెస్ తన పైన బాగా సూట్ అవుతుంది, ఏ డ్రెస్ వేసుకుంటే తను అందంగా కనిపిస్తుందన్న విషయాలు ఏమీ కూడా అర్థం కావట్లేదు కాబట్టి చాలా ట్రయల్ అండ్ ఎర్రర్స్ తర్వాత ఒక డ్రెస్ అయితే ఫైనలైజ్ చేసుకొని అదే వేసుకొని బయటికి వస్తుంది. ఆంటోనియో ఇంకా తను కలిసి కాన్సర్ట్కి కూడా బయలుదేరుతారు. వీళ్ళిద్దరూ షో అయ్యేంత వరకు కూడా కాన్సర్ట్ని ఎంజాయ్ చేసిన తర్వాత రాత్రి డిన్నర్ చేయడానికి ఒక చిన్న రెస్టారెంట్కి కూడా వస్తారు. ఇక్కడ కారీ తన గురించి తాను కొంచెం చెప్పుకుంటుంది. తను కాలేజ్లో ఉన్న టైంలో ఒక స్కల్ప్చర్ అంట, అంటే శిలలు స్టాచ్యూస్ అన్నీ కూడా చేత్తో తయారు చేసే ఆర్టిస్ట్ టైప్ అనుకోండి. నా గురించి నేను ఎన్ని విషయాలు చెప్తున్నాను కదా, నువ్వెందుకు నీ గురించి ఏం చెప్పట్లేదు, నీకు ఆల్రెడీ పెళ్ళైపోయిందా, పెళ్ళయిన తర్వాత నీ వైఫ్ నీకేమైనా డివోర్స్ ఇచ్చేసిందా, అందుకే నువ్వు ఇక్కడ ఒక్కడవే ఉంటున్నావా అని బోల్డ్ రకాల క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. కానీ ఇంకా మన బాబు మౌన వ్రతమే పాటిస్తూ ఉంటాడు. నేను ఇంతవరకు జస్ట్ డెలివరీ బాయ్గా పనిచేసేవాడిని, అయినా నా పాస్ట్ గురించి తెలుసుకోవడానికి నువ్వెందుకు ఇంత కుతూహలం చూపిస్తున్నావని అలా నార్మల్గా అంటాడు. కానీ అది కొంచెం రూడ్ వేలో అయితే కారీ తీసుకుంటుంది. కారీ కొంచెం బాధపడుతుంది కూడా. అందుకే ఇంటి వరకు డ్రాప్ చేయడానికి వచ్చిన ఆంటోనియోకి థ్యాంక్స్ చెప్పి, ఇందాక నిన్ను అన్ని క్వశ్చన్లు అడిగి ఇబ్బంది పెట్టినందుకు సారీ, ఇంకెప్పుడు కూడా అలాంటి ప్రశ్నలు అడిగి నిన్ను అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యేలా చేయనని అంటుంది. కారీ ఫీల్ అయిందన్న విషయాన్ని ఆంటోనియో తెలుసుకుంటాడు కాబట్టి ఇప్పటికీ కానీ నోరిప్పి అతని గురించి అతను క్లియర్గా కారీకి చెప్పేస్తాడు అన్ని విషయాలు. నా పేరు ఆంటోనియో, నాకు 24 సంవత్సరాలు, బై ప్రొఫెషన్ నేను ఒక కిక్ బాక్సర్ని. నేను పాస్ట్లో కొన్ని క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల 3 ఏళ్ళు జైలు శిక్షని కూడా అనుభవించి ఇప్పుడు నా జీవితాన్ని ప్రశాంతంగా లీడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదే నా గురించిన అన్ని డీటెయిల్స్.
ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నావా అని అన్నప్పుడు కారి అయితే ఏం మాట్లాడకుండా ఎందుకో మరి సైలెంట్గా తన రూమ్ లోపలికి వెళ్ళిపోతుంది. భయపడిందేమో పాపం పాప. కారి ఆఫీస్లో పని చేస్తూ ఉన్నప్పుడు తన దగ్గరికి వాళ్ళ బాస్ అయితే వచ్చి అర్జెంట్గా ఏదో పని ఉందని అతని క్యాబిన్ లోపలికి పిలుస్తాడు. అక్కడ కారికి ఏదో ఒక ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాడు. కొంచెం ఫోర్స్ కూడా చేస్తాడు దాన్ని తీసుకోమని. లేదు సార్, మీరు ఆల్రెడీ నాకు 2 కాన్సర్ట్ టికెట్స్ ఇచ్చారు కదా, అదే తీసుకున్నాను, మళ్ళీ ఇంత ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ అంటే నాకు వద్దని అంటుంది. ఈ బాస్ మన కారిని బుట్టలో వేసుకోవడానికి ట్రై చేస్తాడు. తనతో తప్పుగా ప్రవర్తించడానికి కూడా ప్రయత్నిస్తాడు. ఈ లోపే అక్కడికి ఇంకొక ఎంప్లాయీ అయితే వచ్చేసి కారి అర్జెంట్గా నీతో ఏదో కస్టమర్ మాట్లాడాలనుకుంటున్నాడు రా అని పిలిచేస్తుంది. సేవ్ చేసినట్టు అవుతుంది. చివరికి ఆంటోనియోని వాళ్ళ కోచ్ మళ్ళీ తిరిగి బాక్సింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టమని, ఆంటోనియో లాంటి ఒక స్ట్రాంగ్ ప్లేయర్ కానీ మళ్ళీ తిరిగి బాక్సింగ్ వరల్డ్లోకి వచ్చాడంటే ఖచ్చితంగా అతను వరల్డ్ ఛాంపియన్ అవ్వగలిగే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది, నేను నిన్ను ట్రైన్ చేస్తానని చాలా రిక్వెస్ట్ చేస్తారు. కానీ ఆంటోనియో మాత్రం నేను మీ క్లబ్లో జాయిన్ అయ్యంటే మీ క్లబ్ పేరే పాడైపోతుంది, నేను ఒక క్రిమినల్ని, పాస్ట్లో నేను చేసిన తప్పేంటో మీకు తెలియదు కదా, చెప్తాను వినండి అని అతను చేసిన పాస్ట్ క్రిమినల్ యాక్టివిటీని మనందరికీ కూడా తెలియజేస్తాడు. ఆంటోనియో సుకోమో అనే ఒక వ్యక్తి కోసం పనిచేసేవాడు. ఈ సుకోమో ఒక పెద్ద గ్యాంగ్స్టర్ రౌడీ, అందరికీ కూడా డబ్బులు అప్పుగా ఇస్తాడు. అప్పు కట్టలేని వాళ్ళందరి ప్రాణాలని పిండి మరి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తాడు. ఎవరైనా సరే డబ్బులు తిరిగి ఇవ్వట్లేదంటే వాళ్ళ ప్రాణాలు తీసేయమని మన ఆంటోనియోకి ఆర్డర్ కూడా ఇస్తాడు. ఆంటోనియో సుకోమో చెప్పిన మాటలన్నింటినీ కూడా మరీ గుడ్డిగా ఫాలో అయిపోతూ ఉంటాడు. ప్రాణాలని తీసేయమంటే డైరెక్ట్గా చంపేయమని కాదు, వాళ్ళని ఎంత టార్చర్ చేసైనా సరే డబ్బుల్ని వసూలు చేసుకోమని. కానీ మన ఆంటోనియో అయితే ఓ రోజు తెలియకుండానో మరి తెలుసో డబ్బులు ఇవ్వట్లేదు, ఎంత అడిగినా ఎంత కొట్టినా అన్న కోపంలో ఆ వ్యక్తిని అయితే చంపేస్తాడు. అందుకోసమే అతను జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. ఆ వ్యక్తి యొక్క వైఫే ఆ విధవరాలకి ఆ రోజు ఫోన్ బూత్లో కూడా కాల్ చేసి క్షమాపణ చెప్తాడు. ఇదే కాక సుకుమో అండర్ వరల్డ్ ఇల్లీగల్ బాక్సింగ్ మ్యాచెస్ కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటే ఆంటోనియోని వాటిలో ఫైట్ చేయమని అంటాడు. ఆంటోనియో కూడా సుకుమో చెప్పాడు కాబట్టి ఆ ఫైటింగ్ రింగ్లోకి దిగి ఒపోనెంట్స్ అందరినీ కూడా చితక్కొడతాడు. దీనివల్ల సుకుమోకి చాలా డబ్బులు కూడా వస్తాయి, ఎందుకంటే ఆంటోనియో మీద అతను ప్రతిసారి బెట్ వేస్తాడు కాబట్టి. ఆంటోనియో ఒక అనాథాశ్రమం దగ్గరికి అయితే వస్తాడు. ఇందులో ఒక నన్ అయితే ఉంటుంది. ఈ నన్నే ఆంటోనియోని చిన్నప్పటి నుంచి ఇక్కడే పెంచి ఉంటుందంట. నువ్వు ఆ చెడ్డ వాళ్ళందరి కోసం పనిచేయడం ఆపేసావా అని నన్ను అడిగినప్పుడు ఎప్పుడో ఆపేశాను, ఇదిగో నా చేతిపైన ఉన్న ఆ టాటూ కూడా నేను ఎరేజ్ చేయించేసాను చూడు అని చూపిస్తాడు. అంటే సుకుమో కోసం పని చేసే ప్రతి ఒక్క రౌడీ చేతికి కూడా అతని క్రిమినల్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఒక టాటూ అయితే చేతిపైన వేయించేస్తాడు. ఆ టాటూనే ఎలాగోలాగైతే మన ఆంటోనియో రిమూవ్ చేయించేశాడు. ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఈ హెయిర్ బ్యాండ్ని తయారు చేశారు, ఇదిగో నేను నీకు ఇది ఇస్తున్నాను, నీకు ఎవరన్నా ఇష్టమైతే నువ్వు వాళ్ళకి దీన్ని గిఫ్ట్ చేయని అయితే నన్ను చెప్తుంది. ఇక్కడే మనకి తెలిసే విషయం ఏంటంటే ఇదే అనాథాశ్రమంలో మన ఆంటోనియోతో పాటు సుకోమో కూడా పెరిగాడంట. చెప్పాలంటే వీళ్ళిద్దరూ కూడా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. కానీ సుకోమో యొక్క ఆలోచనలు బుద్ధి మొత్తము కూడా చిన్నప్పటి నుంచే చెడ్డగా ఉంటుంది. అతను ఒక ఫిలాసఫీని అయితే చిన్నప్పటి నుంచి పాటిస్తాడు. మంచి వాళ్ళు ఎప్పుడు కూడా వీక్గానే ఉంటారు, అందుకే మనం చెడ్డగా మారడమే మంచిది, చెడ్డగా మారి ఈ లోకాన్ని ఏలేద్దాం మనమని. కానీ ఆంటోనియో ప్రతిసారి అతని మాటల్ని ఖండిస్తూ అలా చేయడం తప్పని అంటాడు. అయినా సరే సుకోమో మన ఆంటోనియో బ్రెయిన్ని ఫుల్గా వాష్ చేస్తాడు. మరి అలిసిపోయి సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు ఆమె డోర్ ఎదురుగా అయితే వాళ్ళ బాస్ నుంచొని ఉంటాడు. బాస్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని అంటే ఏం లేదు, నేను నీ ఇంటి లోపలికి ఎప్పుడు రాలేదు కదా, ఒకసారి వచ్చి చూద్దాం అనుకుంటున్నానని వద్దంటున్నా సరే బలవంతంగా ఇంటి లోపలికి దూరిపోతాడు. అతను ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ని కారి ఇంకా ఓపెన్ కూడా చేయలేదన్న విషయాన్ని బాస్ నోటీస్ చేస్తాడు. కాబట్టి వెంటనే డబ్బా ఓపెన్ చేసి దానిలో ఉన్న నెక్లెస్ని అయితే తీసి కారి మెడ్లో తగిలించే నెపంతో తన్ని టచ్ చేయడం మొదలు పెడతాడు. కారి అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ వాళ్ళ బాస్ అయితే ఇక్కడ హద్దు దాటి మరి కారితో తప్పుగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తాడు. ఈలోపే కారి కింద ఉన్న తన బ్యాగ్లో ఉండే ఒక అలారంని అయితే మోగించేస్తుంది. అయినా సరే వాడు వినిపించుకోకుండా అలారం మోగుతున్నా తను అన్సేఫ్గా ఫీల్ అవుతున్నా సరే తన్ని బలవంతం చేయడం మొదలు పెడతాడు. కరెక్ట్ టైంకి అక్కడికి మన ఆంటోనియో అయితే వస్తాడు. ఆంటోనియో ఆ బాస్ని చితక్ కొడతాడు, వాడి వేలిని కూడా విరిపేస్తాడు. కానీ కారికి మాత్రం నేను మీ బాస్ని ఎప్పుడో పంపించేశానులే, అతన్ని ఏం చేయలేదు అన్నట్టుగానే చెప్తాడు. కారికి తెలిసిపోతుంది ఆంటోనియో అతన్ని బాగా కొట్టాడని. ఎందుకు నువ్వు మా బాస్ని కొట్టావు, అప్పటికి పంపించేయమని చెప్తున్నాను కదా, రేపు నా జాబ్ పోతే ఎవరు నన్ను చూసుకోగలుగుతారు అని తను కొంచెం బాధపడుతుంది.
ఏంటి ఇవాళ ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు రేపు వెళ్ళి వాడి దగ్గరే పని చేయాలనుకుంటున్నావా? అసలు నువ్వు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు అని అన్నప్పుడు నీకు తెలీదు కళ్ళు కనిపించని నాలాంటి బ్లైండ్ గర్ల్స్‌కి జాబ్ రావడం ఎంత కష్టమో. వచ్చిన జాబ్‌ని నేను చేతులారా ఇలా పోగొట్టుకోవాలనుకోవట్లేదు. నాకు చాలా బాధ్యతలున్నాయి. బోలెడన్ని ఖర్చులు కూడా ఉన్నాయని అంటుంది. ఇకపై నుంచి నీ ఖర్చులు, నీ బాధ్యతలన్నీ కూడా నా రెస్పాన్సిబిలిటీ. నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వు రేపటి నుంచి ఆ జాబ్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదని, అరే నేను నీకు ఏ లోటు లేకుండా పువ్వుల్లో పెట్టి మరీ చూసుకుంటానని ప్రామిస్ చేస్తాడు కూడా మన ఆంటోనియో. కొన్ని రోజుల తర్వాత కారి ఆంటోనియో దగ్గరికి వచ్చి అతనికి గుడ్ న్యూస్‌నే చెప్తుంది, ఈ జాబ్ వదిలేశానని. అందుకోసమే వీళ్ళిద్దరూ కూడా కొంచెం ప్రశాంతత కోసం ఎక్కడికన్నా దూరంగా వ్యాన్ వేసుకొని ట్రిప్‌కి వెళ్దాం అనుకుంటారు. అలా విండ్ మిల్స్ అన్నిటిని దాటుకొని వాళ్ళైతే ఒక బీచ్‌కి వస్తారు. చూడండి బీచ్ అంతా వీళ్ళిద్దరి కోసమే ఖాళీ చేసినట్టు ఎంత ఖాళీగా ఉందో. ఆంటోనియోని వాళ్ళ మమ్మీ బ్రతికున్నప్పుడు ప్రతిసారి కూడా సరదాగా వీకెండ్స్ టైంలో ఇదే బీచ్‌కి తీసుకొచ్చేదంట. అందుకోసమే ఆంటోనియో ఇప్పుడు కారిని ఇక్కడికి తీసుకొని వచ్చాడు. అతనికి ఇంకా ఈ బీచ్‌కి మంచి అనుబంధం ఉంది కాబట్టి, నా కోసం నువ్వు జీవితాంతం గుర్తుండిపోయి నేను దాచుకోగలిగే ఒక అమూల్యమైన గిఫ్ట్‌ని తీసుకురావచ్చు కదా, అది కూడా ఈ బీచ్‌లో దొరికేదే అని కారి అన్న వెంటనే ఆంటోనియో వెళ్ళి ఇసుక మొత్తంలోనూ కూడా సెర్చ్ చేసి అన్ని స్టోన్స్‌లో కల్లా స్మూతెస్ట్ స్టోన్ని పిక్ చేసుకొని కారి కోసం అయితే తీసుకొని వస్తాడు. ఆ స్టోన్ చూడడానికి కూడా మంచి కలర్‌లో గ్లాస్ లాగా మెరిసిపోతూ ఉంటుంది. పట్టుకోవడానికి పట్టులా మృదువుగా కూడా ఉంటుందంట. కారికి ఈ చిన్న స్టోన్ బాగా నచ్చుతుంది. ఇప్పుడు కారిని చూసుకునే రెస్పాన్సిబిలిటీ కూడా అతని భుజాలపైన పడి ఉంటుంది కాబట్టి ఆంటోనియో అయితే మళ్ళీ క్లబ్లో జాయిన్ అయిపోతాడు. సో దట్ ఇలా బాక్సింగ్ చేసన్న అతను కొంచెం డబ్బులు సంపాదిద్దామని కోచ్ ఆంటోనియోని రాబోతున్న ఛాంపియన్షిప్ కోసం గట్టిగానే ట్రైన్ చేస్తూ ఉంటాడు. ఆంటోనియో ఇంకా మన కారి ఇద్దరు కూడా ఒకే ఇంట్లో నివసించడం మొదలు పెట్టేస్తారు. కారి బాడీకి కొంచెం సన్లైట్ తగిలితే బాగుంటుందని విండోస్కి అడ్డు పెట్టిన అట్టముక్కలన్నింటినీ కూడా ఆంటోనియో పీకేస్తాడు. తర్వాత కారి ఆంటోనియో యొక్క ఫేస్లో ఉన్న అన్ని పార్ట్స్ని కూడా టచ్ చేసి మొదటిసారి అతను ఎలా ఉంటాడో కొంచెం సెన్స్ చేసన్న ఫీల్ అవుదాం అనుకుంటుంది. అలా తనేమో ఆంటోనియో యొక్క ఫేస్ని టచ్ చేస్తూ నువ్వు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని అంటుంది. అయినా సరే మన ఆంటోనియో తెగ సిగ్గుపడిపోతూ ఉంటాడు. స్ట్రైట్గా తన కళ్ళల్లోకి చూడలేకపోతాడు. ఇదే పాయింట్లో వీళ్ళిద్దరి యొక్క ఫస్ట్ కిస్ కూడా షేర్ చేసుకుంటారు. వీళ్ళిద్దరూ కలిసి ఒక కొత్త జీవితాన్ని మొదలు పెడదామని నిర్ణయించుకుంటారు. కారీ కోసం ఆంటోనియో ఒక చిన్న పప్పిని గిఫ్ట్ కూడా ఇస్తాడు. ఆంటోనియో అయితే ఫైటింగ్ కోసం క్లబ్కి వెళ్ళిపోతున్నాడు, రోజు బాక్సింగ్ ప్రాక్టీస్ చేసుకోవడం కోసం. జాబ్ మానేసింది కాబట్టి ఇంట్లో కారికి ఏం తోచట్లేదు. అందుకే తను కాలేజ్ టైంలో చేసే ఆ స్కల్ప్చరింగ్ యాక్టివిటీస్ని మళ్ళీ మొదలు పెడుతుంది. కొంచెం పట్టు తప్పి ఉంటుంది కాబట్టి మొదట్లో ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. తనైతే స్టార్టింగ్ ఒక మగ్ అయితే చేయగలుగుతుంది. ఆంటోనియో ఇవాళ బాగా అలిసిపోయి వచ్చాడని కారి తెలుసుకున్న తర్వాత అతనికి మసాజ్ ఇవ్వడం మొదలు పెడుతుంది. అతని మీదకి ఎక్కి మరీ తెగ నొక్కేస్తూ ఉంటుంది. ఇక్కడే కారి ఆంటోనియో చేతిపైన ఏదో దెబ్బ ఉండడం లాగా చూస్తుంది. ఏంటి నీ చేయి పైన అని అడిగితే క్రిమినల్ ఆర్గనైజేషన్కి సంబంధించిన టాటూ అరెస్ట్ చేసేసని ఇదంతా చెప్పకుండా చిన్నప్పుడు మంటలో నా చేయి కొంచెం కాలింది, ఆ దెబ్బే ఇది అని చెప్పి అయితే కవర్ చేస్తాడు. మళ్ళీ ఆ డీటెయిల్స్లోకి వెళ్ళడం దేనికి, ఇప్పుడు మూడ్ పాడు చేసుకోవడం అనవసరం అని. ఇక్కడే కారి అంటుంది, జీవితాంతం నేను ఇలాగా నీకు మసాజ్ చేసే గర్ల్గా ఉండాలనుకోవట్లేదని. కారి యొక్క ఇంటెన్షన్ ఆంటోనియోకి అర్థమవుతుంది కాబట్టి నేను ప్రామిస్ చేస్తున్నాను, నీకోసం ఒక పెద్ద స్కల్ప్చర్ షాప్ని ఓపెన్ చేస్తాను, దాంతోపాటు నిన్ను పెళ్లి చేసుకొని మనిద్దరం హ్యాపీగా కూడా జీవితాన్ని సాగిద్దామని. ఆంటోనియో యొక్క అఫీషియల్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్లో అతను తేలిగ్గా ఒపోనెంట్ని ఓడించగలుగుతాడు, ఈజీగా గెలిచేస్తాడు కూడా. ఈ మ్యాచ్ని చూడడానికి ఆంటోనియో యొక్క పాత బాస్ కమ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయిన సుకుమో కూడా వస్తాడు. వాడి ఇంటెన్షన్స్ ఎందుకో మళ్ళీ చెడ్డగానే ఉన్నట్టుగా మనకి అనిపిస్తాయి. సుకుమో కావాలని ఆంటోనియో యొక్క కోచ్ని ఇన్సల్ట్ చేసేలా మాట్లాడతాడు. అయినా సరే ఆంటోనియో కోపంగా ఏమి రియాక్ట్ అయిపోకుండా ప్రశాంతంగానే ఉంటాడు. వాళ్ళ కోచ్ని కూడా ఇదంతా పట్టించుకోవద్దని అక్కడి నుంచి కోచ్ని తీసుకొని సుకుమోతో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. మరి ఆంటోనియోని శ్మశానానికి తీసుకొని వస్తుంది. ఇక్కడే వాళ్ళ మమ్మీ డాడీ యొక్క సమాధులు కూడా ఉన్నాయంట. ఇవాళే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరి యొక్క డెత్ యానివర్సరీ అని కూడా చెప్పి అసలు వాళ్ళు ఎలా చనిపోయారన్న ఫ్లాష్ బ్యాక్ ని కూడా ఆంటోనియోకి ఇంకా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ రోజు కారికి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిందన్న ఆనందంలో వాళ్ళ పేరెంట్స్ ఇద్దరిని కూడా కార్ బ్యాక్ సీట్ లో కూర్చోపెట్టుకొని రోడ్డు మీద నార్మల్ స్పీడ్ లోనే పోనిస్తుంది బండిని. కానీ కారి అయితే గాల్లో ఎవరో ఒక వ్యక్తి పూర్తిగా తగలపడిపోయి బిల్డింగ్ పై నుంచి కిందకి పడిపోవడం అయితే చూసి కొంచెం డిస్ట్రాక్ట్ అవుతుంది. దీనివల్ల రోడ్ పైన చాలా పెద్ద యాక్సిడెంట్ జరగడం వల్ల కార్ అయితే బోల్తా పడిపోతుంది. ఈ యాక్సిడెంట్ తర్వాతే కారి కళ్ళు కనిపించడం అయితే
ఆగిపోతాయి, తను బ్లైండ్ అయిపోతుంది. అంతేకాక వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా ఇదే యాక్సిడెంట్ వల్ల చనిపోతారు. ఈ స్టోరీ విన్న ఆంటోనియో పూర్తిగా షాక్ అయిపోతాడు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ గ్రేవ్ పైన రాసి ఉన్న ఆ డేట్ని చూసిన తర్వాత అతనైతే పూర్తిగా ఆశ్చర్యపోయి ఆ రోజు ఆంటోనియో ఏం చేశాడో గుర్తు తెచ్చుకుంటాడు. సుకోమో చెప్పడం వల్ల ఒకరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడానికి ఆంటోనియో అయితే వెళ్తాడు. వాడు డబ్బులు ఎంత అడిగిన ఇవ్వకపోయేసరికి ఆంటోనియో వాడిని బ్రతికుండగానే తగలపెట్టేసి బిల్డింగ్ పై నుంచి తోసేస్తాడు. ఇదే తగలపడిన వ్యక్తిని చూసిన కారీ డిస్ట్రాక్ట్ అవుతుంది. దీనివల్లే తను బ్లైండ్ అయింది. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా అదే రోజు అప్పుడే ఆన్ ద స్పాట్ చనిపోయి ఉంటారు. సో కారీ జీవితంలో జరిగిన చెడు మొత్తం ఆంటోనియో తన వల్లే జరిగింది అనుకుంటాడు. ఇప్పుడు నింద మొత్తము కూడా అతనిపైనే వేసుకొని బాధపడడం మొదలు పెట్టాడు. ఆంటోనియో చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు. అతని కోపం ఎవరి మీద తీర్చుకోవాలో తెలియక పంచింగ్ బ్యాగ్ ని గట్టిగా గుద్దేస్తూ ఎక్సెసివ్ ప్రాక్టీస్ అయితే చేసేస్తూ ఉంటాడు. అకస్మాత్తుగా ఎందుకో ఇవాళ కారీ కళ్ళల్లో చాలా పెయిన్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. తనకి ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. కళ్ళల్లో చాలా ఎక్కువ నొప్పి అయితే వచ్చేస్తుందంట. ఆంటోనియోని సుకోమో కలవడానికి వచ్చి ఇల్లీగల్ అండర్ గ్రౌండ్ మ్యాచ్ లో ఆంటోనియోని ఒక్క ఫైట్ చేయమని అయితే అడుగుతాడు. దీనికి బదులుగా ఆంటోనియో ఊహించినంత డబ్బులు కూడా ఆఫర్ చేస్తా అంటాడు. కానీ ఆంటోనియో ఇంకొకసారి ఇలాంటి పనులు చేయాలనుకోవట్లేదు. అది కూడా సుకోమో కోసం అంతకుమించి పని చేయాలనుకోవట్లేదు. అందుకోసమే ఎంత డబ్బులు ఆఫర్ చేసినా సరే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో నేను మళ్ళీ పాల్గొనాలనుకోవట్లేదని చెప్పి ఆఫర్ రిజెక్ట్ చేసి అయితే ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి చూస్తే కారీ ఎక్కడ కనిపించకపోయేసరికి చాలా టెన్షన్ పడతాడు. కానీ కారీ హాస్పిటల్ అడ్మిట్ అయిందన్న విషయం తెలిసేసరికి వెంటనే అక్కడికి వెళ్ళి ఏం కాలేదు, తను నార్మల్గానే ఉందని తెలుసుకొని ఊపిరి పీల్చుకుంటాడు. డాక్టర్ ఆంటోనియోకి చెప్తాడు కారీకి రిబ్స్ పెయిన్ రావడం వల్లే తను కళ్ళు తిరిగి పడిపోయింది. ఇప్పుడు తను బాగానే ఉంది, కానీ తొందరలో తనకి ఆపరేషన్ చేయకపోయామంటే తన ఐసైట్ నార్మల్ స్టేట్కి వచ్చే ఛాన్సెస్ పూర్తిగా తగ్గిపోతాయని అంటాడు. దీని అర్థం ఏంటంటే కారీకి ఇంకా ఛాన్స్ ఉంది. తను ట్రీట్మెంట్ని తీసుకుందంటే, ఆపరేషన్ చేయించుకుందంటే తన విజన్ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తుందంట. ఈ విషయం కారీకి తెలుసు, అయినా సరే ఇంతవరకు ఆంటోనియోకి చెప్పలేదు. ఆంటోనియో మళ్ళీ నన్ని కలవడానికి వస్తాడు. నన్ను ఇక్కడ పిల్లలందరూ కూడా ఒక మ్యూజిక్ బాక్స్ తయారు చేస్తూ ఉన్నారు. నీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా ఉందంటే చెప్పు, నీకు కూడా ఒక మ్యూజిక్ బాక్స్ తయారు చేయించి ఇస్తానని అంటుంది. ఆంటోనియో ఇంకా అతని పాస్ట్ గురించి తెలుసుకొని గిల్టీగా ఫీల్ అవుతున్నాడని నన్ను తెలుసుకుంటుంది. కాబట్టి గతంని మనం ఎప్పటికీ కూడా మార్చలేము. నువ్వు నీ పాస్ట్ గురించి అలా ప్రతిరోజు ఆలోచించి నీ మూడ్ని పాడు చేసుకోవద్దు. ఫ్యూచర్ గురించి ఆలోచించు. మన చేతుల్లో లేని దాని గురించి ఆలోచించడం కూడా కంప్లీట్లీ వేస్ట్. ఇప్పుడు నువ్వు పూర్తిగా మంచివాడిగా మారిపోయావు కాబట్టి నువ్వు నీ గతాన్ని గుర్తు తెచ్చుకొని మళ్ళీ బాధపడద్దు, గిల్టీగా ఫీల్ అవ్వద్దని నన్ను అడ్వైస్ చేస్తుంది. ఆంటోనియో కారీని అడుగుతాడు, నీకు ఆపరేషన్ చేస్తే మళ్ళీ నీ విజన్ తిరిగి వస్తుందన్న విషయం తెలుసు కదా, మరి దాని గురించి నాతో ఎందుకు మాట్లాడలేదని. ఇక్కడే కారీ చెప్తుంది, నాకు కళ్ళు సరిగ్గా కనిపిస్తున్నప్పుడే నేను మా పేరెంట్స్ని కాపాడుకోలేకపోయాను. కళ్ళు పూర్తిగా పని చేస్తున్నప్పుడు కూడా నేను డిస్ట్రాక్ట్ అవ్వడం వల్లే కదా నా పేరెంట్స్ ఇద్దరు కూడా చనిపోయారు. ఈ విషయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నాకైతే కళ్ళున్నా లేకపోయినా ఒకటే అని అంటుంది. అలా కాదు, నీ ఫ్యూచర్ హస్బెండ్ అయిన నన్ను చూడాలి, మన పిల్లల్ని చూసుకోవాలి కదా, దానికోసమన్నా నీ విజన్ బాగుంటే నువ్వు సంతోషంగా ఉండగలుగుతావని కొంచెం చెప్పి అయితే కన్విన్స్ చేయగలుగుతాడు కారీని. కారీ తన కార్పొరేట్ జాబ్ని మానేసింది. తన దగ్గర ఇప్పుడు అంత ఎక్కువ డబ్బులు కూడా లేవు. కానీ ఐ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే చాలా ఎక్కువ డబ్బులు అవసరం అయితే పడుతుంది. అందుకోసమే ఈ బరువు బాధ్యత మొత్తము కూడా మన ఆంటోనియో పైకే వచ్చేస్తుంది. అతను ప్రామిస్ చేసి ఉంటాడు కదా కారీని బాగా చూసుకుంటా అని. వాళ్ళ ఇంటికి వచ్చి చూస్తే ఇంటి డోర్ మీద సుకోమో యొక్క క్రిమినల్ ఆర్గనైజేషన్ లోగో అయితే ఉంటుంది. సుకోమోకి నేను ఎక్కడ ఉంటానో తెలిసిపోయింది. కారీ గురించి కూడా వాడు తెలుసుకున్నట్టున్నాడని కంగారు పడి వెంటనే సుకోమో అడ్డాకైతే వచ్చేస్తాడు. నాకు అమ్మాయికి మధ్యన ఇంకా సంబంధం ఏది కూడా లేదు. నేను నా గర్ల్ ఫ్రెండ్ ఇద్దరం కూడా విడిపోయాం. సో ఇంక నువ్వు తన జోలికి వెళ్ళడానికి ట్రై కూడా చేయొద్దు అని అబద్ధం అయితే చెప్తాడు. సో దట్ సుకోమో ఇంకా కారీ జోలికి వెళ్ళడు, కారీకి ఎటువంటి ప్రమాదం తీసుకురాడని. సరే, నేను నీ గర్ల్ ఫ్రెండ్ని ఏమి చేయను, తన్ని అస్సలు ముట్టుకోకుండా మరి ఉంటాను. దానికి బదులుగా నువ్వు నాకు కోసం వన్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇల్లీగల్ మ్యాచ్లో ఫైట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం నేను నీకు బోల్డ్ అంత డబ్బులు కూడా ఆఫర్ చేస్తా అని అంటాడు. కారీ యొక్క ఐ ఆపరేషన్ కోసం అతనికి ఇప్పుడు డబ్బులు అవసరం ఉంది కాబట్టి సుకోమో కూడా ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు కాబట్టి అతనైతే ఒప్పుకోవాల్సి వస్తుంది. ఫైట్ జరగకముందే సుకోమో ఆంటోనియోకి సగం డబ్బులు అయితే ఇచ్చేస్తాడు. ఈ డబ్బులన్నీ తీసుకొచ్చి సుకోమో కోచ్ చేతిలో పెట్టి కారీ యొక్క ఐ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయ్యేలాగా దగ్గరుండి చూసుకో, నేను ఆ ఫైట్ కోసం వెళ్లాల్సి వస్తుందని అంటాడు. సుకోమో యొక్క పాస్ట్ గురించి కోచ్ తెలుసుకున్నాడు కాబట్టి నువ్వు మళ్ళీ అదే తప్పు చేయాలనుకుంటున్నావా అని అడిగినప్పుడు తప్పట్లేదు, వాడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఇంకా కారీ యొక్క ఆపరేషన్కి కూడా డబ్బులు అవసరం పడుతున్నాయి కాబట్టి నాకు ఇంకా ఏ దారి కనిపించలేదని ఆంటోనియో అంటాడు. అండర్ గ్రౌండ్ ఇల్లీగల్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆంటోనియో యొక్క ఒపోనెంట్ చాలా టఫ్గా ఉంటాడు. ఆంటోనియోని చాలా దారుణంగా కొడతాడు కూడా. ఆంటోనియో ఓడిపోతాడు అనుకునే టైంకి హీరోలాగా కంబ్యాక్ ఇచ్చి
ఆ ఒపోనెంట్ని నేలమట్టం చేస్తాడు. ఆంటోనియో యొక్క ఒపోనెంట్ కొంచెం టఫ్ కాబట్టి సకోమో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆంటోనియో ఈ మ్యాచ్లో గెలుస్తాడని. అతను కూడా సర్ప్రైజ్ అయిపోతాడు. ఆడియన్స్ అందరిలో కోచ్ కూడా ఉంటాడు. కోచ్ సీక్రెట్గానే చీర్ చేస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే ఆంటోనియో ఈ మ్యాచ్లో గెలవాలని. ఆంటోనియో గెలిచిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది అక్కడ అందరిలో కల్లా కోచే. ఆంటోనియో ఈ మ్యాచ్లో గెలిచిన తర్వాత మిగతా 50% అమౌంట్ వచ్చేస్తుంది. కారీ ఆపరేషన్కి ఇంకేమైనా డబ్బులు కావాల్స్తే అక్కడ కొంత డబ్బుని అడ్జస్ట్ చేసేసి మిగిలిన డబ్బులు మొత్తాన్ని కూడా ₹1 అతని దగ్గర ఉంచుకోకుండా విడోకి ఇచ్చేస్తాడు. విడో అంటే అదే విధవరాలు ఎవరితో అయితే ఆంటోనియో ఆ రోజు ఫోన్లో మాట్లాడాడో ఎవరి హస్బెండ్ని బ్రతికుండగానే తగలపెట్టి చంపేశాడు. ఆంటోనియో రోడ్ మీద వెళ్తూ ఉన్నప్పుడు ఒక కార్ అయితే వచ్చి అతన్ని గుద్ది నేల మీద పడేస్తుంది. ఆ తర్వాత కార్లో నుంచి సుకోమో అయితే వచ్చి కత్తి తీసుకొని ఆంటోనియోని పొడి చేస్తాడు కూడా. అంటే ఆంటోనియోని పెట్టుకొని సుకోమో బోల్డ్ అని ఇల్లీగల్ మ్యాచెస్లో గెలిచి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకుంటాడు. కానీ ఆంటోనియో మాత్రం దీనికి వ్యతిరేకంగా ఉంటాడు. అతను ఇంకా ఇల్లీగల్ మ్యాచెస్లో పార్టిసిపేట్ చేయాలనుకోవట్లేదు. అతనికి డబ్బులు అవసరం పడింది. అతని గర్ల్ ఫ్రెండ్ సేఫ్గా ఉండాలని ఒక్క గేమ్ అయితే ఆడాడు. కానీ ఇక పైనుంచి ఇలాంటి పనులేమీ చేయనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే సుకోమోకి ఒళ్ళు మండుతుంది. అందుకోసమే వచ్చి ఇలాగ కత్తితో పొడి చేసి అయితే వెళ్ళిపోతాడు. ఇంకో పక్క కారీ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు తను ప్రపంచం మొత్తాన్ని కూడా క్లియర్గా చూడగలుగుతుంది. కానీ కావాల్సిన టైంలో ఆంటోనియో ఆమె పక్కనైతే లేడు. ఆంటోనియో ఎక్కడికి వెళ్ళిపోయాడో కారీకి అర్థం కావట్లేదు. చాలా రోజులు వెయిట్ చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ బిల్డింగ్ రెనోవేషన్ జరుగుతూ ఉండేసరికి తనైతే ఇంకొక ప్లేస్కి షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. ఓ రోజు ఆంటోనియో నుంచి తనకు ఒక గిఫ్ట్ బాక్స్ అయితే వస్తుంది. ఈ బాక్స్లో కారీ యొక్క ఫేవరెట్ సాంగ్ అయితే ప్లే అవుతూ ఉంటుంది. బాక్స్ని వెనక్కి తిప్పి చూస్తే అనాథాశ్రమం యొక్క అడ్రస్ కూడా ఉంటుంది. అడ్రస్ని ఫాలో చేస్తూ కారీ అయితే అనాథాశ్రమం దగ్గరికి వచ్చి నన్ని కలుస్తుంది. నన్ను ఇక్కడ కారీకి అన్ని విషయాల్ని కూడా చెప్పేస్తుంది. నువ్వు ఆ రోజు ఏ తగలపడిపోతున్న వ్యక్తిని చూసి డిస్ట్రాక్ట్ అయ్యావో ఆ వ్యక్తిని తగలపెట్టింది ఇంకెవరో కాదు ఆంటోనియోనే అని. నీ జీవితంలో జరిగిన ఈ చెడు మొత్తానికి కూడా ఆంటోనియోని కారణమని అతన్ని బ్లేమ్ చేసుకొని ఇప్పటికీ కూడా నీ విషయంలో చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడని నన్ను చెప్పేసరికి కారీ అయితే ఏడుపు ఆపుకోలేకపోతుంది ఈ అసలు నిజాన్ని తెలుసుకొని. కానీ కారీ ఆంటోనియోని క్షమించేస్తుంది కూడా. ఇంటికి వచ్చి రాగానే ఆంటోనియో ఫేస్ని ఆ రోజు తను టచ్ చేసి ఉంటుంది కాబట్టి ఆ మెమరీని గుర్తు తెచ్చుకొని ఆంటోనియో యొక్క ఫేస్ని స్కల్ప్చర్ చేయడం మొదలుపెట్టింది. అచ్చం ఆంటోనియో ఎలా ఉంటాడో అలాంటి ఫేస్ని చెక్కుతుంది కూడా. 2 సంవత్సరాలు అయిపోయి ఉంటాయి. ఇప్పటికీ కారీ తన ఓన్ స్కల్ప్చర్ షాప్ని కూడా ఓపెన్ చేసుకుంది. కారీ యొక్క కుక్క కూడా చాలా పెద్దదైపోయి ఉంటుంది. అంతకుమించి ఈ 2 సంవత్సరాల్లో కారీ ఒక్కసారి కూడా ఆంటోనియోని కలవలేకపోయింది. ఆంటోనియో తన్ని కలవడానికి ఒక్కసారి కూడా రాలేదు, ట్రై చేయలేదు. అతని తరపు నుంచి ఏ మెసేజ్ కూడా లేకపోయింది. కారీ ఫ్రీగా ఉన్న టైంలో వాలంటీర్గా హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరికీ కూడా మసాజ్ చేస్తూ ఉంటుంది. ఇవాళ తను వచ్చిన హాస్పిటల్ రూమ్లో ఒక యంగ్ అబ్బాయి కూడా ఉంటాడు. సరిగ్గా చూస్తే వీడు ఇంకెవరో కాదు మన ఆంటోనియోనే. కానీ కారీకి ఆంటోనియో ఎలా ఉంటాడో తెలియదు కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి అతనికి కూడా మసాజ్ చేస్తుంది నార్మల్గానే. లోపల ఆంటోనియో హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఎందుకంటే అతని ముందు ఉన్నది కారీ అన్న విషయం ఆంటోనియోకి తెలుసు కాబట్టి. ఆంటోనియో ఒక బాడీకి మసాజ్ చేస్తూ ఉన్నప్పుడు కారీకి పాత జ్ఞాపకాలు అన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇదే బాడీకి తను ఇదివరకు కూడా మసాజ్ చేసేది కాబట్టి. అందుకోసమే తనకి డౌట్ వచ్చి అతన్ని అడిగేద్దాం అనుకుంటుంది, నువ్వే ఆంటోనియోనా అని. కాకపోతే తన బెడ్ పైన వేరే పేరు రాసి ఉండడంతో ఆ క్వశ్చన్ అయితే అడగకుండానే వెళ్ళిపోతుంది. కారీ అతనికి ఇంత దగ్గరికి వచ్చినా సరే అతను కారీతో మాట్లాడలేకపోయాడని చాలా బాధపడతాడు. ఏడుస్తూ అతని చేతిలో కారీకి అప్పట్లో బీచ్లో అతను ఒక సాఫ్ట్ స్టోన్ని ఇచ్చి ఉంటాడు కదా, దాన్ని కూడా కిందకి వదిలేస్తాడు. అంటే ఇప్పటికీ కూడా అతను కారీని ఇంకా ఇష్టపడుతున్నాడు. ఈ స్టోన్ని ఇంకా అతనితోనే దాచుకున్నాడు అన్నట్టుగా చూపిస్తారు. కొన్ని రోజుల తర్వాత అయితే ఫైనల్లీ ఆంటోనియో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతాడు. కర్ర సహాయంతో నడుస్తూ ఉంటాడు కూడా. కారీ యొక్క స్కల్ప్చర్ షాప్ దగ్గరికి వచ్చి చూస్తే కారీ అతని గుర్తుగా అతని పేరుని ఆ స్కల్ప్చర్ షాప్కి పెట్టి ఉంటుంది. ఆంటోనియో లోపలికి వస్తే అక్కడ ఇంకెవరో ఒక అమ్మాయి అసిస్టెంట్గా పనిచేస్తూ ఉంటుంది. కారీ అయితే ఇప్పుడు షాప్లో లేదు, ఎక్కడికో వెళ్ళి ఉంటుంది. ఆ షాప్లో అన్ని వస్తువులు కూడా ఆంటోనియోకి సంబంధించినవే ఉంటాయి. కారీ అప్పట్లో చెప్పేది కదా ఆలివ్ ప్లాంట్కి నీళ్లు పోయమని, అదే ఆలివ్ ప్లాంట్ని ఇక్కడ చూస్తాడు. అంతకుమించి 2 సంవత్సరాల క్రితం అతను గిఫ్ట్గా పంపించిన మ్యూజిక్ బాక్స్ కూడా ఇప్పటికీ కారీ భద్రంగా దాచిపెట్టుకొని ఉంటుంది. ఆంటోనియో ఆలివ్ ప్లాంట్ని కొనుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ వాళ్ళ కుక్క అంత ఈజీగా వదిలేస్తుందా ఏంటి? చేతులారా షాప్ నుంచి కొని మరి ఇంటికి తీసుకొచ్చిన ఓనర్ని ఎలా మర్చిపోతుంది? పరుగున వేగంగా ఆంటోనియో దగ్గరికి వచ్చేసి ఆంటోనియోని గుద్ది మరి వాడిని కింద పడేస్తుంది. ఇది హాయ్ నాన్న సినిమా సీన్ లాగా అనిపించట్లేదా మీకు? నాకైతే ఎగ్జాక్ట్ సీన్ ఇక్కడి నుంచి తస్కరి
పెంచేశారని అనిపిస్తుంది. మీకు కూడా అదే అనిపిస్తే కింద కామెంట్ చేయండి. కుక్కని వెతుక్కుంటూ వెనకాలే మన పాప కూడా వచ్చేస్తుంది. వచ్చి రాగానే అతనికి హెల్ప్ చేస్తూ, ఓ ఇందాక నేను నీకు మసాజ్ చేశాను కదా హాస్పిటల్ అబ్బాయివే కదా నువ్వు, నేను నిన్ను ఎక్కడైనా డ్రాప్ చేయాలా చెప్పు, హెల్ప్ చేస్తాను అంటే అక్కర్లేదని చెప్పి యాంటోనియో వెళ్ళిపోతాడు. మరి షాప్కి వచ్చిన తర్వాత అసిస్టెంట్ చెప్తుంది, ఒక కస్టమర్ వచ్చాడు, కొంచెం వియర్డ్గా బిహేవ్ చేస్తున్నాడు, చాలా ఎక్కువసేపు షాప్లో టైం స్పెండ్ చేశాడు, ఆలివ్ ప్లాంట్ని కొనుక్కున్నాడు, మ్యూజిక్ బాక్స్ని పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు కూడా అని ఇన్ని డీటెయిల్స్ చెప్పిన తర్వాత కారీకి ఇంకెందుకు అర్థమవదు, ఇంతసేపు తను ఫాలో అవుతున్న కలుస్తున్న వ్యక్తి ఇంకెవరో కాదు యాంటోనియోనే అని. అందుకోసమే కారీ పరుగున బయటకు వచ్చేస్తుంది. కానీ ఎన్ని డైరెక్షన్స్లో చూసినా తన కళ్ళకి మాత్రం యాంటోనియో కనిపించట్లేదు. ఎందుకంటే యాంటోనియో వాళ్ళ ఫేవరెట్ ప్లేస్ అయిన బీచ్కి వచ్చి ఉంటాడు కాబట్టి. యాంటోనియో ఇక్కడికి వచ్చి ఒంటరిగా ఏడుస్తూ ఉంటాడు. కారీ కూడా అతన్ని ఫాలో చేస్తూ ఇక్కడి వరకు వచ్చేస్తుంది. ఫైనల్లీ మన వెయిట్ కూడా అయిపోయింది. ఎంతో కాలంగా వీళ్ళిద్దరూ విడిపోయినా సరే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ మాత్రం తగ్గలేదు. ఇతనే యాంటోనియో అని తెలిసిన తర్వాత కారీ అతన్ని చూసిన ఫస్ట్ టైం ఇదే కాబట్టి కారీ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి అతన్ని హక్ కూడా చేసుకుంటుంది. ఇద్దరు కూడా కలిసిపోయారన్నట్టుగా చూపించి ఈ స్టోరీని ఎండ్ చేస్తారు. యాంటోనియో కారీకి దూరంగా వెళ్ళిపోవడానికి కారణం అతను అనవసరంగా ఇల్లీగల్ మ్యాచ్లో పార్టిసిపేట్ చేశాడు కదా, మళ్ళీ పోలీసులు అతను వెనక పడ్డారంటే ఎందుకు అనవసరంగా కారీని కూడా అతనితో కలిపి ఇబ్బందిలో పెట్టడం అని ముందు ఒక కారణం అయితే, అతని సుఖము కార్తో గుద్ది మరి కత్తితో పొడిచి ఉంటాడు కదా, ఆ యాక్సిడెంట్ నుంచి రికవర్ అవ్వడానికి కూడా హాస్పిటల్లోనే ఎక్కువ కాలం టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది. ఇంతకాలము కూడా అతను కారీని ఇబ్బంది పెట్టాలని మళ్ళీ అనుకోలేదు. అందుకోసమే కారీకి దూరాన్ని పాటించాడు. కానీ ఏదైంది ఫైనల్గా వీళ్ళిద్దరైతే కలిసిపోయారు. ఈ స్టోరీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.